నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ కలకలం రేపుతోంది. సైదాపురం మండలంలోని శ్రీనివాస, పద్మావతి, శోభారాణి, జయలక్ష్మి, సిద్ధివినాయక, కనకదుర్గ మైన్ల లీజులు ముగిసినా విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మైన్లలో పేలుడు పదార్థాలను వినియోగిస్తూ అనాధికారికంగా మైనింగ్ చేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, పశుసంపదకు కూడా ప్రాణహాని పొంచి ఉందని స్థానికులు తెలిపారు. అక్రమ మైనింగ్ పై ఆధారాలతో కూడిన సమాచారం జాతీయ హరిత ట్రిబ్యునల్కు పంపామని, ఆ ఆధారాలపై స్పందించిన న్యాయమండలి ఆదేశాల మేరకు నెల్లూరు ఆర్డీఓ అనూష తన సమక్షంలో పరిశీలనకు వచ్చారని అధికారులు పేర్కొన్నారు. వందల కోట్ల రూపాయల ఖనిజ సంపదను కొందరు దోచుకుంటూ పోతుంటే చూస్తూ ఊరుకోలేమని, చర్యలు తీసుకోవాల్సిందేనని పర్యావరణ కార్యకర్త పొట్టేళ్ల శిరీష స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి సాగర్ రెడ్డి పొట్టేళ్ల శిరీష ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. సుమారుగా 50 సంవత్సరాలు లీజ్ అయిపోయిన మైన్లలో 5 మైన్లు ఏదైతే శ్రీనివాస, పద్మావతి కావచ్చు, అలాగే కనకదుర్గ కావచ్చు, జయలక్ష్మి కావచ్చు, అలాగే మరొక 2 మైన్లలో కూడా విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతుంటూ అనేక రోజులుగా ఇటు మాజీ జెడ్పీటీసీ పొట్టేళ్ల శిరీష పోరాటం చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా నెల్లూరు జిల్లాలో అధికారులందరూ కూడా కంప్లైంట్ చేశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా అధికారులు కంప్లైంట్ చేసినా ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదే క్రమంలో ఆమె నేషనల్ స్థాయిలో గ్రీన్ ట్రిబ్యునల్కి అయితే తన ఫిర్యాదును అందించారు. దీని మూలంగా గ్రీన్ ట్రిబ్యునల్ నేరుగా కూడా ఇటు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారులకి ఒక నోటీసులు అయితే పంపించింది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోమంటూ నెల్లూరు అధికారులందరూ కూడా ఒక నోటీస్ పంపించడం, అన్న కూడా అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు, స్పందించారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి నెల్లూరు రూరల్ ఆర్డీఓ కూడా వచ్చారు. ఇదంతా కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఎంత తనిఖీలు చేశారు, అసలు వాళ్ళు పిటిషన్దారుని వెంట పెట్టుకుని తనిఖీలు చేశారు. ఎక్కడ మీడియా కూడా రాకూడదు, మీడియా వస్తే కేసులు పెడతామంటూ బెదిరిస్తూ కూడా ఒక ధోరణి అయితే చెప్పారు. సో ఈ సమయంలో వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసిన పిటిషన్దారు, అలాగే ఇక్కడ అక్రమ మైనింగ్ పై పోరాటం చేస్తున్న శిరీష మనతో ఉన్నారు. అసలు ఈరోజు ఏ విధంగా ఇక్కడ మొత్తం వాళ్ళ విచారణ కొనసాగింది, ఏం జరిగిందని చెప్పి వాళ్ళకి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు ఎన్ని మైన్ల మీద గ్రీన్ ట్రిబ్యునల్కి పంపించారు, అసలు గ్రీన్ ట్రిబ్యునల్కి ఏమని పంపించారు, అసలు ఏంటి విషయాలు? మొదటి నుంచి కూడా మేము ఈ సైదాపురం మండలంలో 50 సంవత్సరాలు లీజు గడువు పూర్తయిపోయిన 50 సంవత్సరాలు పూర్తయిపోయినవన్నింటినీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కోరుకున్నాం. ఎందుకంటే 50 సంవత్సరాలు పూర్తయిపోయినవి అంటే అవి ప్రభుత్వ భూములు. అక్కడ మైనింగ్ అనేదే కాదు, అవి ప్రభుత్వ భూములు. మేము డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ వారిని కలిస్తే ఒకే మాట చెప్పారు వాళ్ళు, 50 సంవత్సరాలు పూర్తి అయిపోయిన మైన్లు అంటే అవి ఖచ్చితంగా అవి ప్రభుత్వ భూములు, అవి మైన్లు కావు అని. అటువంటి మైన్లలోనే వీరు 50 సంవత్సరాలు పూర్తయిపోయినాయి, వీటికి ఎటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఐబిఎం ప్లాన్ లేదు, ఎటువంటి అర్హత లేకపోయినా కూడా ఇక్కడ అక్రమ మైనింగ్ చేస్తూ, ముఖ్యంగా బ్లాస్టింగ్ చేస్తూ మా సైదాపురం మండలంలో ఖనిజ సంపదను దోచేస్తున్నారు. ముఖ్యంగా బ్లాస్టింగ్ చేయడం వల్ల ఈ పశు సంపద అవి కూడా చాలా ఇబ్బందికరంగా మారడంతో మేము అందరినీ కలవడం జరిగింది. చివరికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారిని ఆశ్రయించడం జరిగింది. వారి సూచనల మేరకు ఈరోజు కూడా అన్ని డిపార్ట్మెంట్ వారు ఈరోజు మా సైదాపురం మండలానికి రావడం జరిగింది. పిటిషన్దారుగా మిమ్మల్ని రమ్మన్నారు ఆర్డీఓ, మీరు మైన్లు కూడా తిరిగారు, ఏ విధమైన విచారణ కొనసాగించారు, ఆ విచారణ మీకు తృప్తినిచ్చిందా? తృప్తినిచ్చింది సార్. ఎందుకంటే ఇక్కడ దాపరికం ఏమీ లేదు. పోయిన దగ్గర కూడా మోటార్ పెట్టున్న శ్రీ సిద్ధి వినాయక మైకా మైన్ దగ్గర అయితే మోటార్ పెట్టి వాటర్ని పంపింగ్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ దాచిపెట్టేది ఏమీ లేదు. అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు, పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వారు కూడా వచ్చిన్నారు, వారి దగ్గర నుంచి కూడా దీనికి ఎటువంటి పర్మిషన్ లేదని కూడా వాళ్ళే చెప్తున్నారు. ఖచ్చితంగా మాకైతే న్యాయం జరుగుతుంది. మీ పోరాటంలో ఇప్పటికే అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని చెప్పి పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో ఎంతవరకు విజయం సాధించారు, మరి ఏ విధంగా పోరాడబోతున్నారు? విజయం అనేది అంచుల దాకా వచ్చామని నేను నమ్ముతున్నాను సార్. ఇంకా దీని మీద ఎంత దూరమైనా సరే మేము పోరాడతాం. ముఖ్యంగా ఈరోజు ఎన్టీజీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నెల్లూరు ఆర్డీఓ అయితే మొత్తం మీద ఇక్కడ 5 మైన్లు అయితే పరిశీలించారు. వారి వెంట బీఆర్కే టీం ప్రత్యేకించి కూడా కాస్త వాళ్ళ వెంటనే నడిచిందని చెప్పవచ్చు. కానీ ఎక్కడ కూడా ఆమె మీడియాతో మాట్లాడేదానికి నిరాకరించారు. ఇక ఆర్డీఓగా ఒక ఐఏఎస్ అధికారి చదివిన ఆమె మీడియా వస్తే మీడియా వారి మీద కేసులు పెడతామంటూ బెదిరింపు ధోరణి కూడా దిగారు. కానీ ఎక్కడ కూడా మీడియా వెనకడుగు వేయలేదు. ఆమె వాయిస్ ఇవ్వకపోయినా కూడా ఇటు పిటిషన్దారున్నారు, మనం నేరుగా కూడా ఆ ప్రాంతాలు వెళ్ళినప్పుడు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి ఆనవాళ్ళు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆర్డీఓ పరిశీలన ఏం చేశారో ఆ నివేదికని ఆమె ఎన్టీజీకి ఏ విధంగా సమర్పిస్తారు, ఈ నివేదికలో ఆమె నిజంగా కూడా అన్ని నిజానిజాలు పంపిస్తారు లేదంటే మరొక విషయం కూడా చెప్పుకోవాలి. ఇందులో ఆమె ఇక్కడ పరిశీలనకు వచ్చినప్పుడు ఆమె నివేదికని ఎన్టీజీకి ఏ విధంగా పంపిస్తారు, ఇక్కడ పిటిషన్దారులకి ఇక్కడ స్థానికులకి న్యాయం జరుగుతుందో లేదైతే పూర్తి అయితే చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ అభిషేక్తో సాగర్ రెడ్డి, బీఆర్కే న్యూస్, సైదాపురం.
తెలిపారు.